ఆర్థిక పరిస్థితులు వ్యవస్థలన్నీ మెరుగై కాస్తంత ముందుకు పోయే పరిస్థితులకైతే పోవాలి. ఇక్కడ మనం పార్టీల ప్రస్తావన చేస్తలేం. సో ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఒక ప్రభుత్వం, ఇప్పుడు ఒక కొత్త ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అయినా మనదే. ఇది కేసీఆర్ సర్కారు, రేవంత్ సర్కారు కాదు, ఇది మనందరి సర్కార్. మనమందరం పన్నులు కడుతూ నడిపిస్తున్నటువంటి సర్కార్, మనం ఓట్లేసి గెలిపించుకున్నటువంటి సర్కార్లు ఇవన్నీ. సర్కారు బాగుండాలి, సర్కారు సాఫీగా నడవాలని కోరుకోవాలి. మనం భవిష్యత్తులో మన భవిష్యత్తు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే. సో మరి తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇట్లనే ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంకా రాబోయే ఆవిర్భావ దినోత్సవాలు కానీ మున్ముందు కాలంలో తెలంగాణ నెంబర్ 1గా ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిద్దాం. దానికి అనుగుణంగా ప్రభుత్వ పరిస్థితులకు అనుగుణంగా కూడా మనం ముందడుగేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను కూడా లెక్కలు పెట్టుకొని మనం ముందుకు నడవాల్సిన అవసరం అయితే ఉంది. ఉచితాలకు అలవాటు పడకుండా వాళ్ళేదో ఉచితాలు ఇచ్చిరని చెప్పేసి మనం ఆగమాగం కాకుండా గాయ కాకుండా ఉచితాలు ఇవ్వాలని పట్టుబట్టడం కూడా మూర్ఖత్వం అవుతుంది. బంగారం ఏది, నీ స్కూటీ ఏది, నీ ల్యాప్టాప్ ఏదని మనం అడగడం కూడా మనది కూడా మూర్ఖత్వం అవుతుంది. వాడేదో బుద్ధి లేక హామీలు ఇస్తాడు, మనం కూడా అంతే బుద్ధి లేక అవి ఇచ్చినావు కదా, చెప్పినావు కదా ఇయ్యనంటే అక్కడ ఇవ్వడానికైతే ఏం లేనటువంటి పరిస్థితి. సో మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి ఒక మాట మాట్లాడుకున్నాం. అంతకుమించి ఇక్కడ రాజకీయాలు ఏం లేవు. సో రాష్ట్రానికి స్వరాష్ట్ర సాధన కోసం కృషి చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అండ్ 10 ఏళ్ల తర్వాత అస్తవ్యస్తమైన వ్యవస్థల్ని సెట్ చేయడానికి కృషి చేస్తున్నటువంటి ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి.